ఇక సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సాదిక్ అలీ గారితో మాట్లాడదాం. సాదిక్ అలీ గారు, గత ఏడాది కాలంగా మనం చూస్తే కనుక దేశవ్యాప్తంగా దాదాపుగా 6 కోట్ల మంది ఓట్లు తొలగించారు అనేది నివేదికలు చెప్తున్నటువంటి ఆ లెక్క కూడా నా దగ్గర ఉంది. ఉత్తరప్రదేశ్లో 2 కోట్లు, పశ్చిమ బెంగాల్లో 83 లక్షలు, తమిళనాడులో 74, గుజరాత్ 68, బీహార్ 47, మధ్యప్రదేశ్ 34, రాజస్థాన్ 31, ఛత్తీస్గఢ్ 25, కేరళ 9 లక్షలు, గోవా 1,28,000, పుదుచ్చేరి 77,000, అండమాన్ నికోబార్ 52,000, లక్షద్వీప్ 206 మంది ఓట్లు తొలగించారు. అంటే దాదాపుగా 6 కోట్ల ఓట్లు తొలగిపోయాయి. అంటే ఇంత భారీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్ల తొలగింపు అంటే అంటే ఇది ఒక ప్రక్రియలో భాగం అని సమర్థించుకుందామా, దీన్ని ప్రశ్నిద్దామా, ఏం చేద్దాం? అండ్ తెలంగాణలో చూస్తే ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫార్మ్స్ కూడా ఇవ్వనటువంటి వాళ్ళు చాలా కొన్ని లక్షల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళతో డేట్ కూడా అయిపోయింది. ఏం చేయాలో నాతో పాటు అందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే నాకు కూడా ఇంకా ఎన్యూమరేషన్ ఫామ్ అందలేదు. గణాంకాలను తర్వాత ప్రస్తుత పరిస్థితిని రెండింటిని కూడా మీరు చెప్పారు. రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల్లో వినబడుతున్నామా? యా ఆడిబుల్ సార్. వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి గణాంకాలను చెప్పారు. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిస్థితిని కూడా చెప్పారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే మీరు చెప్పింది 100% కూడా కరెక్ట్. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద క్వశ్చన్ వచ్చిందమ్మా. క్వశ్చన్ ఏంటంటే, ఎవరు ఓటు వేయాలో మేము నిర్ణయిస్తాం. సార్వత్రిక ఓటు కాదు. సార్వత్రిక ఓటు అంటేనేమో 18 సంవత్సరాల పైబడి ఉండి భారతదేశంలో నివసిస్తున్నటువంటి భారతదేశవాసికి సార్వత్రిక ఓటు ఉంటుంది. ఇది రాజ్యాంగం చెప్తాం. కానీ అట్లా కాదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోతున్నాం మనం. ఏమని, ఎంతమంది ఓటేయాలి, ఎవరు ఓటేయాలో మేము నిర్ణయిస్తాం. ఓట్లు ఎవరు వేయాలి, ఎవరికి ఓటు వేయాలి, అది కూడా ఎవరికి ఓటేయాలో కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. ఎవరికి ఓటేయాలో కాదు, ఎవరు ఓటు వేయాలో. అసలు ఓటు ఎవరికి వేయాలో తర్వాత ఎవరు ఓటు వేయాలో చెప్తామండి. అంటే ఎవరికి ఓటేస్తారో తెలిస్తేనే వాళ్ళే టీకేస్తున్నారు. అంటే రాజ్యాంగం ఏమని చెప్తుందంటే, అందరికీ ఓటు హక్కు మీ యొక్క ఏజ్ ని బట్టి వస్తుంది. తమ భేదం, లింగ, కుల, మత ప్రాతిపదిక లేకుండా మీ అందరికీ ఓటు హక్కు ఉందని రాజ్యాంగం చెప్తుంది. లేదు మేము స్పెషల్ ఇంటెన్సిటివ్ రివిజన్ అంటే మేము ప్రత్యేకమైన సవరణ చేస్తాము. ఆ సవరణలో ఉన్న వాళ్ళు 2002లో వేసిన వాళ్ళను దీనితో మ్యాపింగ్ చేసుకొని అది ఉంటేనే ఓటు, లేకపోతే మళ్ళీ పరిశోధిస్తాం, డాక్యుమెంట్స్ అడుగుతాం, అప్పుడు మాత్రమే మీకు ఓటు హక్కు ఉంటుంది. ఆ పరిశీలన మీద తర్వాత ఇక వీళ్ళు చెప్పే రోహింగ్యాల గురించి నేను మాట్లాడతా ఒక మాట. ఆదిలాబాద్ లో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు, నల్గొండలో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు, జనగామలో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు, వరంగల్లో ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారు. ఈ మాటలు చెప్పరు. ఏమనంటే రోహింగ్యాలు. సరే, రోహింగ్యాలు తీసేయండి, మాకు అభ్యంతరం లేదు. ఫస్ట్ అది చట్ట ప్రకారం జరగాల్సిన ప్రక్రియ. ఆ రోహింగ్యాలను తీసుకొచ్చి ముందెందుకు పెడతారు? అసలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పి మాట్లాడదామంటే అంటే మీరు వాళ్ళొక్క మాట వీళ్ళొక్క మాట. ఏం మాటలు ఇవి? ఇవేమైనా అర్థం ఉన్న మాటలేనా? నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఓటు హక్కు ఉన్న వాళ్ళకి ఓటు ఉండాలా వద్దా? మీరు వయోజనులై మీకు ఓటు హక్కు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఓటు ఉండాలా వద్దా? 2002లో వేయలేదు, 2002లో లేదు, లేకపోతే నీ పేరు లేనట్టేనా? అదే ఒక మాట. అప్పుడు ఏదో ఒక కారణాల వల్ల వాళ్ళ పేరు లేదు.